పెద్దలకి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అట్లాగే భక్తులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్ని రకాలుగా తిప్పి చెప్పుకున్నా కూడా అందరికీ మనం అప్పుడప్పుడు చెప్పుకునే మాట ఏంటంటే అందరికీ తెలిసిన విషయాలు, రోజు వాడే పదాలు ఎక్కువ వాడుతుంటాం కాబట్టి అంతే ఉంటాయి. కానీ లోకంలో రెండు ప్రమాణాలు ఉంటాయి. ఏమిటా ప్రమాణాలు? ఆ ప్రమాణాలే ఆదర్శం లోకం మొత్తానికి. ఏమిటి ఆదర్శం? అంతరంగంలో మనసు శుద్ధిగా ఉండాలి, బాహ్యంలో చర్య ధర్మంగా ఉండాలి. ఈ రెండింటినే లోకం బేరీజ్ చేసి తీసుకుంటుంది. అంటే ఏమిటి బాహ్యంలో చర్య అంటే, ఎప్పుడైనా ఎదుటివాడికి ఒక బాధ కలిగితే బాధకు నువ్వు కనీసం మాట అయినా వాదార్చినవా, ఆకలితో మొత్తం అన్నం పెట్టినవా, ఆరోగ్యం బాగలేకపోతే 100 రూపాయలకి బాగు చేయించినవా, ఇంటి పక్కన ఏదైనా ఆపద వస్తే ఆ పని నీటిగా భావించి ఎప్పుడన్నా చేయగలిగినవా, నీ కుటుంబం చేసుకోవడం నీకు తెలుస్తుంది కదా. బయట నువ్వు అట్లా ఏమైనా మానవుడి పట్ల కావచ్చు, ఇతర జీవుల పట్ల కావచ్చు, నీకు ఆ రకమైనటువంటి బాధ్యత ఎప్పుడైనా ఊహించినవా? నీకు అట్లాంటి మంచి పనులు చేసే వాళ్ళని లోకంలో చూడండి, ఎంతమంది ప్రేమిస్తారు, ఎంత బాగా చూసుకుంటారు. అట్లాంటి ఇప్పుడు నాసరే గారికి మరి ఎందుకు ఆయన పిలిచి 10 కేజీలు బియ్యటం ఎందుకు, ఈయన 1000 రూపాయలు డబ్బులు ఎత్తి అన్నం అంటాం ఎందుకు అంటే, మంచి పనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం అందరం కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా నాసరి గారి ఇంటిలో మనం డబ్బులు ఇచ్చేస్తాం, మనకేం పని అంటే, మంచి చర్యకి అనేది అంత ప్రమాణం, అంత ఆదర్శంగా తీసుకుంటాం. ఈ చర్య ఉన్నది. పోనీ ఒక ఆయన గుళ్ళు చుట్టూ తిరుగుతాం, రోజు భజనలు చేస్తాం, అన్ని కార్యక్రమాల్లో ఉంటాం, అప్పుడప్పుడు దానం చేస్తాం, అవసరమైతే ఆలయాలకు కావాల్సిన ఖర్చులు సమకూరుస్తాం. ఇవన్నీ మంచి వాళ్ళలో బ్రహ్మాండంగా ఆచరణ అంతా బాగున్నట్టుగానే కనపడుతుంది. కానీ మానసికం బాగలేదు అనుకోండి, మనసు ఇప్పుడు చేస్తేనే ఒక మాట ఇట్ట అనుకుంటారు, ఎడుగుతున్నప్పుడు ఒక మాట అనుకుంటారు, మళ్ళీ లేచిపోయి ఒకటి అనుకుంటారని. అంటే అంతరంగం శుద్ధి అనేది ఎప్పటికప్పుడు దాన్ని నువ్వు శుద్ధి చేసుకోగలగాలి. అంటే శుద్ధి చేసుకోవటం అంటే నీ మనసును నువ్వు ఎప్పుడు కూడా చూసుకొని, ఏం చేస్తుంది ఈ మనసు, మనలో ఉన్నటువంటి ఆ భావజాలం అంతా, మనలో ఉన్న గుణాలన్నీ ఏం చేస్తున్నాయి, నీ గుణాలన్నీ నువ్వు ఎట్లా తెలుసుకోవాలి, వాటిని ఎట్లా అదుపులో పెట్టుకోవాలి. ఇందాక చెప్పారు రాగద్వేషాలని, ఉన్నది రెండే, నాకు లేదనే ఏడుపా, ఇతరులకు ఉన్నదనే బాధ, ఈ రెండే కనపడతా ఉంటాయి ఎక్కువ లోకంలో. వీటిని మనం ఎట్లా చేసుకోవాలి అని ఈ యొక్క అంతర్శుద్ధి అనేది ప్రామాణికంగా ఉండాలి. అది నీకే తెలిసింది. కానీ అంతర్శుద్ధి బాగుందంటానికి నిదర్శనం ఏమిటి అంటే, బాహ్యంలో చర్య. నువ్వేమై ఉన్నావో అది నీ బాహ్యంలో కనపడుతుంటది. ఇప్పుడు మనందరం భక్తులు చూడండి, చక్కగా నమో వెంకటేశ్వర కండవలు వేసుకొని వచ్చారు, నమశివాయ టవల్ వేసుకున్నారు, మేమందరం కాషాయం కట్టుకున్నాం. ఎందుకు ఇవన్నీ అంటే, మనం ఏమై ఉన్నామో మన ఆచరణ అలా ఉన్నది. అందుకని లోకంలో మనం ఏమై ఉన్నామో మన ఆచరణ లోకం అంటది. ఇప్పుడు మనకి ఇందాక మనకు వచ్చిన సమస్య ఏమిటి, అయ్యా చాలా మంది ఇక్కడే కదా అన్ని చోట్ల భక్తులకి, ఈ గాయకులకి, గురువుల్ని లోకం ఎక్కువ వీళ్ళనే కదా ఎటు తిప్పి. ఎందుకంటే మేము మంచోళ్ళం అని మనం అందరం ముద్ర వేసుకుంటాం. ముద్ర వేసుకున్న తర్వాత లోకం ఏముంటుందంటే, నువ్వు మంచోడు అయితే మరి ఏంది, రోజు గుడికి పోతాం బాగానే ఉండేది, మిమ్మకి అన్నం పెట్టట్లేదు, మీ నాన్న తిడుతున్నావు, అన్నదమ్ములు ఉంటే ఎందుకు బెత్తడు చోటు కాడ కొట్టుకున్నారు, బావబామద్దులు ఉంటే మొన్న జైలుకి పోయిండ్రు, నువ్వే రామాలయంలో భయం చేసి ఉపయోగం ఏముందని అడిగిద్ది సమాజం. నువ్వు అమ్మ ఇంత పొడుగును బొట్టు పెట్టిను, నీలో ఈర్ష బాలేదు, కోపం బాలేదు, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ బానప్పుడు నువ్వు చేస్తే ఉపయోగం ఏమిటి అంటే, నీ అంతర్శుద్ధి లేదుగా. నువ్వు బాహ్యంలో మంచివాడు, బ్రహ్మాండం బొట్లు పెట్టిను, బాగున్నావు, హాయిగా ఉన్నావు, ఉంటే ఏది. అందుకని మనకి ప్రేమర్థం అవుతుంది. ఇలా ఎవరైనా అన్నారంటే దానికి మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, వివేకానంద లాంటి వాళ్ళు, ఎట్లాంటి వాళ్ళు అందరూ, లోకం అనేది మనకు గురువు అంట. లోకంలో ఎవరైనా అన్నారు అనుకోండి, మేమిద్దరం 20 సంవత్సరాల క్రితం చెప్పుకున్న ఒక మాట ఇది. ఎదటివాడు మనల్ని ఏమైనా అంటే ఆ అన్న మాట అది నిజంగా మనకు సంబంధించిందేనా అంటే, ఎవరైనా నువ్వు మంచివాడి కాదు నారాయణ స్వామి అని అంటే, నేను మంచివాడిని కాదా అని మనం కోపట్టం, తిరిగి ఆయన మీద దాడి చేయటం కాదు. నాలో ఉన్నటువంటి చెడ్డ గుణం ఏందో నేను చూసుకోవాలి. అది నాకు తెలుసు. చూసుకున్న తర్వాత నాలో ఏ మంచి ఏ చెడు లేదనుకోండి, అతను ఏదో తెలియక అని ఉండొచ్చు, అసూయత అని ఉండొచ్చు, ఈర్ష్ట అని ఉండొచ్చు, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అలా కాదు, ఆయన అన్నాడు, నిజమన్నాడు, నీలో ఈ లోపం ఉందని చెప్పిండు. చెప్పినప్పుడు ఏం చేయాలి, లోపం ఉంటే సరి చేసుకుంటావుగా, నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావుగా, సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకునేటప్పుడు నీకు చెప్పిన మాట అది నీకు ఆయన గురువుగా ఏమవుతాడు,
అందుకని మేమిద్దరం ఒక ప్రమాణంగా తీసుకున్నది ఏంటంటే ఈ మాట, ఎవరైనా మనలో ఒకటంటే అది మనలో ఉన్నదో లేదో మనం చూసుకోవాలి, మనం సరి చేసుకోవాలి, అంతే తప్ప ఎదుటోడి మీద నిందేయాల్సిన పని లేదు. ఆయన సాక్షాత్ గురు స్వరూపం అంతే అని నేను అనుకున్న తర్వాత ఈ మాట మాకు 20 సంవత్సరాల నుంచి ఉపయోగపడుతూనే ఉంది. అందుకని లోకంలో ఎవరిని నిందించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం అంటాం మన ప్రవర్తన బాగలేకపో అంటే బయట ప్రవర్తన అంతర్శుద్ధి, ఈ రెండు అనేది చాలా ప్రామాణికంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. ముఖ్యంగా ఏమిటంటే తెల్ల పేపర్కే ఎక్కువ మచ్చలు పడతాయి, చిన్న మరకలు కూడా పడతాయి. ఇప్పుడు మనం నల్లగొడ్లు కట్టుకున్నాం అనుకోండి, ఏం పడ్డా కనపడదు. 4 రోజులు స్నానం చేయకపోతే దానికే మరకలు కనపడదు. కానీ తెల్ల చొక్కా వేసుకుంటే సాయంత్రానికల్లా మరకలు కనపడతాయి. అట్లాగే గురువులన్నా, భక్తులన్నా, శిష్యులన్నా వీళ్ళందరూ ఎప్పుడు లోకం చూస్తూ ఉంటుంది. అంటే వీళ్ళే భక్తుల, వీళ్ళే గురువుల, వీళ్ళే అంత గొప్పవాళ్ళ, మొన్నటిదాకా నాసరి ఎవడన్నాడు, ఇప్పుడు నాసరి గురువు గారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏమిటంటే నీ అంతర్శుద్ధి, బాహ్య చర్య ఈ రెండు ప్రామాణికంగా ఉంటే, నువ్వు లోకేశ్వరుని పట్టుకుంటే, నిన్ను నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీతో నువ్వు ప్రయాణం అయ్యి నడవగలిగితే, లోకాన్ని నువ్వేం అనాల్సి అసలు లోకాన్ని మనం లోకాన్ని వదిలేస్తే లోకేశ్వరుని పట్టుకుంటే లోకం నిన్ను పట్టుకుంటుంది. దేవుళ్ళందరూ ఎవరు? లోకేశ్వరుని పట్టుకున్నారు, వాళ్ళని లోకం పట్టుకుంది. లోకం పట్టుకొని వాళ్ళందరూ దేవుళ్ళని చేసి ఆరాధిస్తా ఉన్నారు. వాళ్ళంతా ఒకప్పుడు దేవుళ్ళంతా గురువులే. కృష్ణుడు ఎవరు? దేవుడు అయిండు. ఎట్లయిండు? ముందు ఎక్కడొచ్చిండు? గురువుగా ఉన్నాడు, లోకానికి కావాల్సింది అందించిండు. మనం ఏమంటాం? అయ్యా నువ్వు దేవుడు అంటాం. దేవుడు అంటే ఎవరని మళ్ళీ అక్కడికి పోవాలి. కాబట్టి ఈ గురువులంతా కూడా భక్తుడిగా మారి, శిష్యుడిగా మారి, గురువుగా మారి, దేవుడిగా మారి, దైవంగా మారుతాం. ఇవన్నీ స్టేజీలు అనమాట. ఈ స్టేజీల్లో పోవాలంటే మన అదృష్టం ఏమిటి? భక్తులుగా మారాం, శిష్యులుగా వచ్చాం. ముందు భక్తుడిగా మారుతాం, గుడికి పోవటం, 4 పాటలు పాడటం, ఏదో బాగా పాడినాన్ని అనిపించుకోవటం, కాస్త ఏదన్నా వీలైతే ఇతర సాయం చేయటం, మంచి కార్యక్రమాల్లో పాల్గొనటం, అట్లా మనం ఫీల్ అవుతా ఉంటుంది మనసు. ఫీల్ అయిన తర్వాత ఇన్ని చేసినాం కదా, ఎన్నాళ్ళు చేసినా మరి శివుడు చుట్టూ రోజు తిరుగుతా ఉన్నాం, కృష్ణుడి కాళ్ళు రోజు పట్టుకుంటా ఉన్నాం. కానీ ఏమిటంటే అసలు దాన్ని అంతా మనకు మొదలైన తర్వాత ఏమైతే మొదలైతే మనకు అర్థం కాదు. అందుకే మనం ఏదో ఒక మంచి వ్యక్తి అంటే ఒక గురువు లాంటి వాళ్ళ దగ్గర చేరటం, కొన్ని గ్రంథాలు పరిశోధన చేసుకోవటం, మంచి వ్యక్తులతో సహచర్యం పెంచుకోవటం, ఆ విధానంలో మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. అది శిష్యతత్వం అంతా. శిష్యతత్వం వచ్చిన తర్వాత ఏమైంది? ఇక ఆయన కొంత తెలిసిన తర్వాత మళ్ళీ సమాజానికి చెప్పాలని తపన మొదలైంది. అలా తపన మొదలయ్యి ఒక పక్క నేర్చుకుంటా, ఒక పక్క నేర్పుతా, ఒక పక్క అంతర్శుద్ధి, బాహ్య చర్య ఈ రెండింటిని సమతుల్యంగా చేసుకొని గురువు పాత్ర అనేది ఉన్నతమైనటువంటి పాత్రగా మారింది. ఆ పాత్రను నువ్వు సక్రమంగా పెంచి పోషించి నువ్వు హాయిగా నటించి ఆదర్శంగా ఉంటే లోకం మొత్తం అందుకే నీకెందుకు దండాలు పెట్టింది, పాదసేవ చేస్తుంది, ప్రమాణంగా చూసుకుంటుంది. అంటే గురువు అనేది అంత జ్ఞానం మూర్తిగా ఉంటాడు. జ్ఞానం ద్వారా సత్యం తెలిసిద్ది. సత్యం తెలిసిన వాడు ధర్మంగా నడుచుకోగలడు, నీతి నిజాయితీగా జీవించగలడు. మాట పట్ల ఒక మాట కోసం ఆడిన మాట తప్పాలంటే రాముడు మాట కోసం, హరిశ్చంద్రుడు, భీష్మ పితామహుడు ఇట్లాంటి వాళ్ళు సత్యం తప్ప అవసరం అయితే దేవుళ్ళైనా వదిలేస్తాం కానీ సత్యాన్ని వదిలేయమన్నారు. అంత ప్రామాణికంగా తీసుకున్నారు. అందుకని మాటలు అనేక ఉపయోగం లేదు. ఇప్పుడు అందరూ ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఈ రకంగా ప్రపంచంలో ఇవాళ పెరిగిన బోధ, పూర్వకాలంలో ఒక గురువు కావాలంటే ఇందా మన రామకృష్ణ ప్రభు చెప్పిండు, ఒక చెట్టు కింద ఏంటంటే మళ్ళీ ఉండరు, ఏకభక్తం మఠం నిద్ర. కనపడితే మనకి భాగవతం బోధించినటువంటి సుఖబ్రహ్మ ఆయన గోవు పాలు పితికినంతసేపు ఉంటుండంటే ఒక 10-15 నిమిషాలు ఆడికి వచ్చిన ఉండడు, ఆయన అని వెళ్ళిపోతాడు. అట్లా ఒకప్పుడు మన ధర్మంగా ఎట్లా మంచేది చెడేది విచక్షణ తెలుసుకోవాలంటే అడవులకు పోయి గురువుల దగ్గర కూర్చొని తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు గురువులందరూ కూడా గురుదక్షిణలో 30,000 మీద పడి లోకాన్ని వదిలేద్దామని ప్రజల్లోకి వచ్చారు. మంచిదే అందులో చేయటం. కానీ ఎందుకు మన గురువుల వల్ల కానీ, చర్చిల పాస్టర్ల వల్ల కానీ, ఇతర మతాల వల్ల కానీ ఎందుకు సమాజంలో పాడైపోతుంది, మార్పు రావట్లేదే, బాగా ఉండట్లేదని ఎందుకు బాధపడుతున్నారంటే ఈ ద్వంద్వాన్ని సక్రమంగా బ్యాలెన్స్ చేయలేకపోవటం. చెప్పేవాడి జీవితంలో ఆ మాట నువ్వు 4 మాటలే చెప్పు, కానీ నీ మాటలు నీ జీవితంలో ఉండాలి, నీ జీవితమే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అందుకని ఇవి లేకపోవటం వల్లే ఈయన బాగానే చెప్పిండ్లే కానీ అంటే అది ఆచరణ లేకపోవటం వల్ల మనకు మహాత్ములు ఇప్పటికీ చెప్పుకుంటాం. సరే కృష్ణుడిని మనం పక్కన పెడదాం, బుద్ధుడు, శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్పారో అదే చేశారు, ఏం చేశారో అదే చెప్పారు ప్రజలకి.
వాళ్ళ జీవితం మార్గమైంది. అందుకే రాజులు, క్షత్రియ రాజులు వీళ్ళందరూ కూడా ఆయుధాలు ఆడు వదిలేసి బుద్ధుడెమ్మడి పడ్డారు. హృదయాలన్నీ శాంతింపజేశారు, ఎంతో ఆనందంగా జీవించారు. ఎందుకు బుద్ధుడి పట్ల ఎందుకు అంత ఆకర్షితుడైంది? అసలు బుద్ధుడు ఒక మొత్తం ప్రపంచాన్ని తన వైపు మళ్లించగలిగింది. ఎట్లా మళ్లించగలిగిందంటే ఆయన జీవితం అంతర్శుద్ధి ఉంది, బాహ్య చర్య ఉంది. ఆయన చెప్పిందే చేయటం, చేసేదే చెప్పటం, అదే ఆయన జీవితం మానవాళి మొత్తానికి ఆదర్శమైంది. అందుకనే అందుకే ఏమి చేసినా నీ అంతర్శుద్ధి ఉండాలి. ఎంత శుద్ధి ఉన్నా నీ చాలా గొప్పవాడు, ఆత్మజ్ఞానం పొందిన అంటూ. ఆత్మజ్ఞానం పొందితే సీమను చూసి బాధపడ్డ మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. నిందా చెప్పారు, పురుగుల కింద బట్టి మళ్ళీ తీసి ఒళ్ళేసుకున్నారని. అట్లాంటి మహాత్ములు. కానీ నీ పక్కనోడికి బాధ కలిగితే నువ్వు దాని బాధను తీర్చలేవు. నీ కుటుంబం మీద ఉన్న ప్రేమ పక్కోడి మీద ఉండదు. నీకు సమాజం పట్ల బాధ్యత ఉండదు, దైవం పట్ల అవగాహన ఉండదు. నువ్వేం ఆత్మజ్ఞానం పొందుతూ? అందుకనే లోకం వచ్చింది, ఏదో నాసరి పిలిచిందా, వచ్చినవాయా, ఏదో కథ పెట్టిండ్రంట, తిన్నాం పోయినవాయా అన్నట్టుగా ఎప్పటికప్పుడు జరిగిపోతా ఉంది. అందుకని ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా విషయాలు దాదాపుగా అందరికీ తెలుస్తున్నాయి. మన శాస్త్రాల ద్వారా తెలియచ్చు, పెద్దల ద్వారా తెలియచ్చు, గురువుల ద్వారా తెలియచ్చు. మనకు భగవతత్వం అంతా, సృష్టి అంతా అది ఎప్పుడు నేర్పుతూనే ఉన్నది. మనం జీవుడుగా నేననే జీవి, నేననే ఒక ఉనికి ఉన్నది. ఆ ఉనికి ప్రకారంగా నువ్వు ఏం చేస్తే అది జరిగింది. నువ్వు చేయకుండా ఏది జరగదు. ఒకవైపున మొత్తం ఇదంతా భగవంతుడే, అందులో ఏమో సందేహమే లేదు. కానీ ఒకవైపున మొత్తం ఈ జీవుడే చేయాలి. నేననే అహం ఉంటుంది కదా, ఈ అహమే అన్నింటినీ సంతృప్తి పరుచుకుంటా. ఈ అహం అంటే నేనే, ఏనికి కాని నేనలోగా మారి అన్ని అయిన నేను దాకా ఈ జీవుడే ప్రయాణం చేయాలి. అవన్నీ చేయాలంటే దీనికి అనేక రకమైనటువంటి సాధులు, సంపత్తులు, ఇట్లా భక్తి అని, ఇట్లా గురువు సాంగత్యం అని, గురువు వాక్యం అని, ఇట్లా మంచి వ్యక్తులతో పరిచయాలు, ఇవన్నీ చేసుకుంటా వీటితో పాటు మనసుని అంతర్శుద్ధి, మనసుని చేసుకొని దాంతో పాటు మన ఆచరణ అనేది. ఇప్పుడు మీరు చూడండి, చిన్న చిన్న నిక్కర్లు వేసుకున్నటువంటి పిల్లగాళ్ళు కానీ కట్టు బొట్టు అందంగా తీర్చిదిద్దితే ఏమంటాం మనం? మన సాంప్రదాయంలో సాక్షాత్ పార్వతీదేవి లాగుందయ్యా, సీతామాత లాగుంది అంటాం. ఆడ మనిషిని చూడగానే ఎవడైనా వాళ్ళు వేరేగా ఆలోచించడానికి ఛాన్సే లేదు. ఎందుకని? ఆ వస్త్రధారణ, అలంకరణ అంత బాగుంది. అట్లాగే నీ జీవితం కూడా మనం భక్తులుగా ఉంటే దానికి తగ్గట్టుగా మన ప్రవర్తనలు ఉండాలి. కాస్త భరవాస తత్వం ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి, కాస్త ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఇవేమి ఉండకపోవటం వల్ల అట్లా అది ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? మామూలు వాళ్ళకి చెప్తే అనుకోవచ్చు. ఇప్పుడు నాసరి దగ్గరికి వచ్చిన ఏదైనా చిన్నది జరిగింది అనుకో, అంటే లోటు ఏదైనా జరిగితే, అంటే ఈ మధ్య నేను కొన్ని కార్యక్రమాలు పెడుతున్నా, అందులో ఏదైనా 2 పాటలు తక్కువైతే అలిగిపోతాం. ఇప్పుడు పాటలు పెట్టాలమ్మా, పాటలు పెట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మాకు మైక్ ఇచ్చారు, తలా 10 నిమిషాలు టైం ఇచ్చారు. 10 నిమిషాలు దాన్ని 12 నిమిషాలు సమయం ఏంటంటే ఫ్లోలో ఉంటే ఒక 2 నిమిషాలు అటు ఇటుగా సాగిద్ది ధర్మం ప్రకారం. ఎందుకంటే టైం అనేది ఆపాలి. అట్లాగే మీ అందరికి అక్కడ ఉన్న సమయం సరిపోదని చెప్పి తలా 2 పాటలు పాడండి అన్న. 2 పాటలు పాడండి అంటే అసలు అందులో నైపుణ్యం కలిగిన వాడైతే నేను అక్కడ పాడితే చాలు, ఆయన బాగా పాడతాడు. 2 పాటలు పాడేవాడి చేత పాడియాలి, అలా పాడాలి, అలా చెప్పాలి. ఈయన మైకిత్తి ఈయన ఇయ్యకపోతే అన్ని పాటలు ఈయన పాడితే వెనకోళ్ళు ఎదురు చూసి ఓపిక నశించిపోయాడు. పోయిన తర్వాత వాస్తవానికి కార్యక్రమం పెట్టిన వాడికి ఎంత బాధ, పోయిన వాళ్ళకి ఎంత బాధ. పోయిన వాళ్ళు కూడా ఆవేశంలో వెళ్తాం, కానీ తర్వాత అయ్యో ఇంత మంచి కార్యక్రమాన్ని వదిలేసిన వాళ్ళు ఎంత బాధపడ్డారు, కానీ వాళ్ళు ఎంత బాధపడతారు. దానికే ఓర్పు లేకపోవటం, సహనం, కాసేపు ఎదురు చూడాలి. దానికోసం చూసినా రాపోయినా ఏం కాదు, చిరునవ్వుతో ఎవరు పాడితే ఏమైందని ఏకాత్మ భావన ఉందనుకోండి. వెంకటనరసం పాడినా, లక్ష్మమ్మ పాడినా, సరస్వతి పాడినా, ఎవరు పాడినా ఒకటే పాట. ఏముంది? ఎవరు గొంతు ద్వారా పాడితే ఏముంటుందాడ? ఈయన ఆనందపడవచ్చు, చెప్పి ఆనందపడవచ్చు, ఈయన ఆనందపడచ్చు. రకరకాల పనులు ఉన్నాయి, ఏమీ లేదు. ఆ కార్యక్రమంలో మన నారాయణమ్మ మా కార్యక్రమంలో ఆ సేవ చూసి మీరందరూ చేశారు. మరి మీ సేవ చూస్తే ఈ గురువుల కంటే ఆ సేవకులే అసలైన నాయకులేమనిపిస్తుంది నాకైతే. మాటలు చెప్పిన వాళ్ళ కారమ్మా, సత్యసాయి చెప్పే మాట నాకు బాగా ఇప్పటి నుంచో గుర్తు, సేవకుడే అసలైన నాయకుడు. అట్లా మనం చేయాలి. ఇప్పుడు నిన్న మేము కార్యక్రమంలో కొద్దిగా 20 మంది భోజనం తగ్గితే వాస్తవానికి మీరేం బాధపడరు, ఎందుకంటే అయ్యో పాపం ఇవన్నీ అందరికి లోపాలు ఉంటాయి కదా, ఏమో తగ్గుకుంటుందని. కానీ నాకు మాత్రం అది హృదయం కలిసివేసి బాధగా ఉంది. ఎందుకంటే అయ్యో ఇంత భక్తులు, ఇంత మంచివాళ్ళు మన దగ్గరికి వచ్చి తక్కువైంది అనిపించింది.
ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే లోపాలు వస్తాయి. దాన్ని మన అందరి కార్యక్రమంగా భావించి సరి చేసుకోవాలి. ఆ ఓర్పు శాంతం ఇట్లాంటి మనలాంటి వాళ్ళకే లేక రోడ్డు మీద ఒక నిందేసినాం ఆయన మీద ఏం చేయాలి చెప్పండి? మనం ఏం తెలుసుకుంటున్నట్టు, ఏమి నేర్చుకుంటున్నట్టు? ఇవన్నీ మనలో ఉన్నటువంటి మామూలుడి కంటే మనం ఇంకా తక్కువగా ఉంటున్నట్టు. అప్పుడు మనం ఏమనుకుంటారంటే గుడికి పోయిన వాళ్ళు బాగలేకపోతే, బాగంటే ఒకటి అర్థం చేసుకోండి, బాగంటే అంతస్తులు కాదు, అంటే బాహ్య అంతస్తులు, ఖరీదైన బట్టలు కట్టుకోవటం, ఖరీదుగా బంగారం పెట్టుకోవటం, నువ్వు ఖరీదుగా జీవించడం కాదు. ఉన్న దాంట్లో సంతృప్తిగా హాయిగా కుటుంబం అంతా ఐకమత్యంగా ఉంటా, ఇరుగు పొరుగు వాళ్ళతో బాగుంటా, భక్తులందరితో బాగుంటా. ఇవన్నీ మనం ఎప్పుడు కలిమిడి తత్వంగా కలిసిపోతా ఉంటామో వాళ్ళని చూస్తే లోకం ఆదర్శంగా తీసుకోదా? ఇప్పుడు ఆదర్శవంతులు ఎవరు మనకి? ఇప్పటికైనా మనకు ఆదర్శవంతులు ఎవరంటే గురుతత్వం అంతా మనకు ముందు నడిచేటువంటి గురుతత్వం మనకు ఆదర్శంగా ఉన్నది. ఆ తర్వాత మామూలు బాహ్య విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు రాజకీయ నాయకులని, సినిమా వాళ్ళని, వ్యాపారస్తులని వాళ్ళని చూసే కదా, వాళ్లే కదా మనందరికి ఆదర్శం. వాళ్ళే బొట్టు పెడతా బొట్టు పెడతాం, గుడ్డ కడతాం, పిల్లలు రకరకాలుగా కావటానికి కారణం ఏమిటి? ఇదంతా సినిమా ఫీల్డ్ కావచ్చు, పురాణ కథలు కావచ్చు, రకరకాలుగా దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని వారి ఆకర్షణ, ఆ శక్తి కొంది వాళ్ళు ఉంటారే గాని. అందుకని ఇవన్నీ ఉండాలంటే ఈ రెండు అనేది చాలా ప్రమాణం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా, ఇది మంచి సూత్రం, మా ఇద్దరి బంధం మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలుగా నాకు ఆ మాట, నా ఒక మాట సరిపోతుంది. ఎవరైనా మనల్ని అన్నారంటే వాళ్ళని అనుకోవాకండి మీరు. మా అనుకోవాడు అన్నాడా, నిజమా కాదా, ఇదో తేల్చాలి మనం. అతను అన్నది రైట్ అయితేనే మనల్ని మార్చుకోవాల్సింది, తప్పదు. లేదా ఆయన తెలియక అన్నాడు, ఏదో కోపంలో అన్నాడు, లేకపోతే ఏదో మనసులో పెట్టుకొని అన్నాడు, ఓం నమః శివాయ, మన సంబంధం లేదు. అట్లా తెలియాలంటే ఏం చేయాలంటే దాని పట్ల మనకి బాగా జిజ్ఞాస కలిగి దాని పట్ల మనం ఎరుకుతూ ఉండాలి. ఎరుకు అంటే దాన్ని ఎప్పుడు కూడా మన దాన్ని మనం తరిచి చూసుకొని చేస్తేనే కానీ మనకు అర్థం కాదు. ఎంత చెప్పిన మమకారం ఉందనుకోండి, మమకారం అనేది అహంకారం, మమకారం, ఈ కారాలన్నీ కారం కలిపారు లాస్ట్ లో. మమ అంటే ఏమిటి? నాది. అహం అంటే ఏమిటి? నేను. నాది నేను, ఈ రెండింటికి భగవద్గీత ఆవిర్భవించింది. ధృతరాష్ట్రుడు మొట్టమొదటి చెప్పింది ఏమిటి? నాయనా సంజయ, నా కుమారుడు మా పాండుపుత్రులు ఏం చేస్తానో చెప్పాడు, అయిపోయింది. అందుకని అహం మమ అనేది చాలా ప్రమాదకరమైనది. కానీ వాటిని వాడుకోవటం తెలిస్తే, ఇప్పుడు కోపాలు ఇవన్నీ మన దేవుళ్ళందరూ వాళ్ళల్లో, మనలో ఉన్న నవరసాలన్నీ ఉన్నాయి వాళ్ళల్లో. కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా చిచ్చేయాలో, ఎక్కడ ఎలా ఏ భావాన్ని కదిలించాలో, ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నటువంటి మహాత్ములు వాళ్ళందరూ. మనకు అది తెలియదు. ఏడిపోతే ఏడుతూ, నవ్వుతే నవ్వుతాం, కోపమద్ది, ఎదుటోడి మీద నిందేయాలంటే వేసేస్తాం అంతే. దాన్ని మనం ఓర్చుకోవడం ఏమీ లేదు. ఇవన్నీ తెలుసుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా మనం ఎప్పుడు నేర్పుతా ఉంటుంది, నేర్చుకోవాలమ్మ. తెలుసుకొని నేర్చుకుంటా ఉంటుంటే సృష్టి అంతా గురు స్వరూపంగా కనపడుతుంటది, దైవ స్వరూపంగా కనపడుతుంటది. అసలు అదంతా నీవుగానే కనపడతా ఉంటది. ఆ స్థాయిలో మనం పోవాలంటే మనం ఖచ్చితంగా అంతర్శుద్ధి, బాహ్యచర్య అనేది చాలా ప్రమాణం. కాబట్టి ఆ రెండు విధానాల్లో మనం చేసినట్లయితే మనం ఈ లోకానికి రానున్న రోజుల్లో ఆదర్శవంతులు అవుతాం. ఇప్పుడు నాసరయ్య గారిని చూసుకోండి, మీతో పాటు మీలాగా పాటలు పాడుకొని కూర్చుంటాడు. వాళ్ళు ఇక్కడ కూర్చోగలిగిండు. గ్రామంలో పోతే నలుగురు దగ్గర పోతే 4,000 చందాలు ఇస్తున్నారు. ఎందుకు? మంచి కార్యక్రమం చేయబట్టేగా. ఆయనకేం పెద్ద జ్ఞానం కానీ, ఇంకా ఏదో మీ అందరికంటే అతీతమైన భక్తి కానీ, ఆయనకేమో అద్భుత శక్తులు కానీ ఏమి లేవు, మామూలుడే. కానీ ఎంతో కొంత ఆ ఆచరణ ఉండబట్టి గత లోకం ఆయన అంగీకరించి, ఎంతమంది లేరు ఇక్కడ మీ అందరికీ తెలుసు. మరి ఆయనకి ఎందుకు రావాలి పీఠం? అవి తప్పు, సుకృతం కాదు. అసలు మీరు సుకృతాల్లో పోకూడదు. సుకృతం అంటే రెండే ఇక్కడ పద్ధతులు. దైవం అంటే ఇది మొత్తం దైవం, ఇంక రెండోదే లేదు. నిన్ను సృష్టించి, ఇందాక మళ్ళీ చెప్పుకొని పెండంతో తను తానే సృష్టించుకొని తను తానే చేసుకొని ఆనందపడుతుంది సృష్టి. సృష్టికర్త కాడికి పోతేనే మొత్తం ఆయనే ఉంటాడు. సృష్టికర్త అంతా ఆయన అయితే మరి నువ్వు ఏడుపోతే ఏడవు బాక, ఆయన ఏడుతున్నాను మళ్ళీ రాదు. ఇప్పుడు నువ్వు అన్నం తెచ్చుడు తినబాక, ఏమో సృష్టికర్త వద్దనలే మానేత్వ. అన్నం చెప్పేది, అన్నం వండిపోవటం తినటం మన వంతు. దాన్ని జీర్ణం చేసి ఎటు పంపించాల్సిన బాధ్యత ఆయనది. ఇది ఒక్క ముక్కలు అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. అందుకని నేననేది సగం ఉంది, ఆ నేను సగం ఉన్నది. ఈ ఇద్దరు కలిపితే సృష్టి అనుకోని మనం చేస్తేనే అన్ని అవుతాయి. నువ్వు చెయ్యకుండా అసలు ఏమీ కాదు. ఏడుండా మైకులు మనమే పెట్టుకున్నాం. ఇప్పుడు కార్యక్రమం ఎవరు పెట్టినరు? మనమే పెట్టుకున్నాం. భోజనాలు ఎవరు వండుకున్నారు? మనమే వండుకున్నాం. మనమే తింటాం. మనమే మళ్ళీ అని సర్దుకోవాలి, కడుక్కోవాలి. స్వామి వచ్చి కడుగుతుండా? స్వామే చేస్తున్నాడు అనేది కూడా పరమార్థిక సత్యం, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే అంతా స్వామి తప్ప వేరే ఏమి లేదు.
కానీ ఎంత స్వామి ఉన్నా మరి వేరు ఉన్నాం. నేననే భావన ఉన్నది, మనకు ఒక కుటుంబం ఉన్నది, మనకు ఒక దేహం ఉన్నది, మనకు ఒక కులం ఉన్నది, మనకు ఒక మతం ఉన్నది, మనకు ఒక ప్రాంతం ఉన్నది, మనకు కొన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, మనకి జీవితం ఉంది. అందుకని ఆ జీవితం మనమై ఉన్నాం కాబట్టి ఈ జీవితం ద్వారా ఈ జీవుడు ఆ దైవం దగ్గరికి చేరాలంటే ఈ భావం అంటే ఏమిటి? దేహానికి ఆత్మకి అనుసంధానమైనదే మనసు. ఆత్మ యొక్క స్వరూపమే మనసు ఒక రకంగా చెబితే. అందుకు కాబట్టి ఆడించేదంతా నడిపించేదంతా ఈ మనసుని నీవు కాదు, నీవు దాన్ని ఆడించే నాయకుడిగా మారాలి. నువ్వు దాన్ని నీ ఆధీనంలో ఉండాలి. అది నువ్వేం చేస్తున్నావు అంటే దాని ఆధీనంలో పోతున్నావు మనం. అంటే ఈ జీవుడు లొంగిపోతుండు ఆ భావానికి. లొంగిపోకుండా నువ్వు దాన్ని నిలబెట్టగలిగి దాన్ని నువ్వు అదుపు చేసుకోగలిగితే, మనకు భగవద్గీతలో బొమ్మ ఉంటుంది, కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ గుర్రాలుగా పెట్టి పగ్గాలు పట్టుకొని ఉంటాడు స్వామి. అంటే అర్థమైంది, ఇంద్రియాలు మొత్తం తన అదుపులో ఉన్నాయి, ఆయన వదిలితేనే పోతాయి కాబట్టి లేకపోవు. మనం కూడా అట్లా మన మనసు అనే దానిని, మనసును జయించినటువంటి వాళ్ళే మహాత్ములయ్యారు. మనసు ఉంటది, మనసు ద్వారానే మనసును జయించాలి. మళ్ళీ మనసు అంటే జయించేది ఒకటని ఉండేది ఒకటి కాదు, మనసే అన్ని. ఆ మనసు మీద మనసు పెట్టి చూడాలి, ఆ మనసుకు అతీతమైన మనసు నువ్వే సాధించాలి, మనసును నువ్వే జయించాలి. ఇవన్నీ నువ్వు చేస్తేనే అవుతాయి. నువ్వు చేయకుండా ఏమి సుకృతం, కొన్ని సుకృతం ప్రకారమే పోదాం అంటే సుకృతం గత జన్మలో చేసింది నీకు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అంటే గత జన్మలో చేసిన మంచి అయినా చెడైనా అప్పుడు నువ్వు చేసినావు అనుకో. ఉదాహరణకి ఇప్పుడు నీకు చెడు వచ్చి బాధపడుతున్నావు అంటే అప్పుడు నువ్వు చెడు చేసినావు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నావు. అంటే అప్పుడు చెడైనా నువ్వు చేసిందేగా, వేరే వాడేం చేయలేదుగా. అప్పుడు చెడు చేస్తే ఇప్పుడు నువ్వు మంచి చేసి చెడును మాఫీ చేసుకోమని చెబుతుంది శాస్త్రం, చెబుతుంది జ్ఞానం చెబుతుంది. కానీ మరి నీకు ఆ ఎరుక్కుంటాయో, నేను పోయిన జన్మలో పాపం చేశాను నువ్వు అనుకుంటావా, కూర్చొని ఏడుతుంటావు, పక్కింటి పాపం అని పిలిచి రోజు చదువుతుంటావు ఆ గోసంతా. మరి ఎందుకు? ఇదంతా భగవంతుడే, నేను చేసిన కర్మే. కర్మ సిద్ధాంతం అంటే అదే. ఏదైనా జరిగినప్పుడు నా కర్మ అంటావు. నా కర్మ అంటే నేను చేసింది వచ్చిందనే. కర్మ సిద్ధాంతం మనకు అదే బోధిస్తుంది. కానీ దానికి సుకృతం దాకా పోవాల్సిన పని లేదు. ఇప్పుడే నువ్వు సుకృతాన్ని మొత్తం కూడా మాఫీ చేసుకోవచ్చు అని చెబుతుంది. మాఫీ చేయాలంటే దాని మళ్ళీ సుకృతం అంటే ఏమవుతుందంటే, చాలా మంది సుకృతం అనే మాట ఎవరు వాడుతుంటారంటే, సోమరితనంగా ఉండేవాడు సుకృతాన్ని నమ్ముతాడు. సోమరులే ఇవన్నీ నమ్మేది. ఎప్పుడు స్వయం కృషిగా స్వధర్మాన్ని పాటిస్తూ నిత్య కార్యోన్ముఖుడు అయ్యుండి, భగవద్గీత చెప్పేది అదే, స్వధర్మాన్ని పాటించు, నిత్య కార్యోన్ముఖుడు అయ్యుండు. నువ్వు ఎప్పుడు కూడా అన్ని చెయ్యి, అన్ని నువ్వు చేయాల్సిందే, నువ్వు చేయకుండా ఏమీ కాదు. కానీ ఎన్ని చేసి మనం సాయంత్రం కనుక స్నానం చేస్తే ఒంటి మీద మలినం వదిలిపోయినట్లుగా నువ్వు ఏమీ కానీ తామరాకు మీద నీటి పొట్టు అంటున్న రీతిగా నువ్వు దేన్ని చిక్కుబాటు భాగం చెబుతుంది. ఎట్లా చిక్కుబాటుకూడదో భగవద్గీత మనకు చెబుతుంది. అన్ని వివరించి మొత్తం అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టు చూపిస్తుంది. అందుకని నువ్వు లేని అన్నది ఇదంతా ఈ లింకులు కలుపుకోవటం మనం చేయాల్సిన పని ఏంటంటే, మనమే ఎవరమే, ఆయన ఎవరు, ఆయనకి మనకున్న తేడా ఏమిటి, మనసు ఏమిటి, జీవితం ఏమిటి, ఇవన్నీ లింకులు కలుపుకొని అట్లా ఏది అవసరమో ఏదైనా అవసరమో ఇవన్నీ చేసుకుంటా. ముఖ్యంగా ఈ తత్వం అంతా అది సాధనలో భాగంగా అర్థమవుతుంటది. ముఖ్యంగా మనం తీసుకున్న ట్రాఫిక్ ఏమిటంటే, ఎప్పుడు మీ అంతరంగంలో మంచి మనసు ఉండాలి, బాహ్యంలో మీ చర్యలు మీ ప్రవర్తన అంతా బాగుండాలి. అలా ఉంటే లోపం మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతుంది. లేదనుకోండి అది ఏదో రకంగా మిమ్మల్ని ఏం చేస్తుందంటే, మిమ్మల్ని ఇంకా బాగు చేయడం కోసమే విమర్శిస్తుంటది. విమర్శించినప్పుడు మనమేమో విమర్శని మన లోతుగా పరిశోధన లేకపోవటం వల్ల నన్ను అనుకొని గుంజుకుంటే, నిన్నన్నది వాళ్ళు దేనికంటే నువ్వు సరి చేసుకోమని. ఎంత గొప్ప మాట అనుకున్నావు ఇది. ఎవరైనా నీ గురించి మనల్ని వెనకుండి మనల్ని పొగిడే వాళ్ళకంటే ఎదురుంగుండి నీ లోపాన్ని ఎత్తి చూపేవాడు అసలైనటువంటి వాడు. కానీ మనమేమి ఈయన మనకు మిత్రుడు అనుకుంటాం, ఆయన శత్రువు అనుకుంటాం. ఎంత సృష్టి అంతా చాలా మాయగా ఉంటుందమ్మా. మిత్రువులు శత్రువులు అనేది ఏడుంటారు చెప్పండి. మిత్రువుల వల్ల వాళ్ళ నష్టం వస్తుంది, శత్రువుల లాభం వస్తుంది. అసలు ధృతరాష్ట్రులు లేకపోతే, దుర్యోధనుడు లేకపోతే, కర్ణుడు లేకపోతే, ద్రోణాచార్యులు లేకపోతే, ఇట్లా వీళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు. వీళ్ళు లేకపోతే మహాభారతం లేదు, భారత యుద్ధం లేదు. ఈరోజు కృష్ణుడు అసలు మనకు తెలిసేవాడే కాదు. ఆ మహానుభావులందరూ ఉండబట్టి, వాళ్ళంతా హింసా ప్రవృత్తిని నమ్ముకోబట్టి, దుష్ట శత్రుష్టం అంతా కలవబట్టి, వాళ్ళ కోసం భూమండలం అంతా దగ్ధమైంది. కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి జీవులన్నీ పాపం మాడిపోయినాయి. కాబట్టి స్వామి యొక్క ముఖపద్మం నుంచి, ఆ హృదయ వేదంలో నుంచి మనకు భగవద్గీత ఆవిర్భవించి కొన్ని కోట్ల మందిని మళ్ళీ ఆ జ్ఞానంలో, ఆ శాంతి మార్గంలో నడిపిస్తా ఉంది. అది పుట్టింది క్షోభలో నుంచి, కానీ అది శాంతిని పొంచుతా ఉంది లోకానికి. మరి ఇప్పుడు మనకు లాభమా నష్టమా? దుర్మార్గుల వల్ల లాభమా నష్టమా?
అందుకని భగవద్గీత సారాంశం అంతా మనకి ఏం చెబుతుంది? జరిగినది మంచిదే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది మంచిదే. ఈ ఒక్క మొక్క అర్థం చేసుకోవాలంటే వల్ల కావట్లా. నేను దీని మీద పరిశోధన చేసిన ఎంత మంచిదా, ఏంది ఆరోగ్యం బాగాలేక మంచిదని ఎట్లా అనుకుంటాం మనం? అనిపిస్తుంది. జరిగినది జరగబోయేది అన్నీ మంచిగా. ఇట్లా ఏ కథలైనా తీసుకోండి మన జీవితాలు. ఒకప్పుడు అమ్మ అంత కష్టాలు పడ్డాం, అమ్మ అంత కష్టాలు పడబట్టి ఇంత మెరుగైంది. ఒకరిని కూర్చోబెట్టి సుఖంగా మేపుతా ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో వాడు పాపం తిని ఊపకాయాలు పెరుగుతూ ఉంటాయి, శ్రమ లేదు. అది నష్టమా లాభమా? అర్ధాయిస్తూ పోతుండదు. నష్టమా లాభమా? అందుకని మంచి చెడులు అనేవి ఇవి మనకి అర్థం కాదు కాబట్టి ఇవి చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు చెప్పుకున్న సారాంశం అంతా కూడా ఈ 2 విధానాల్లో మీరు అందరూ నడుచుకోవాలని కోరుకుంటూ, ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు.